సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొంతమంది కామెంట్స్లో ఏమడుతున్నారంటే, వీధి పోటు ఉంది కానీ రోడ్డుకు మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు డివైడర్ కట్టేశారు, సో దానివల్ల మాకు వీధి పోటు ఎఫెక్ట్ పోతుందా? అంటే వీధి డివైడర్ కట్టి ఎన్నాళ్ళైంది? 1-2 months అయింది అనుకోండి. మీరు క్వశ్చన్ అడిగే టైంకి ఎన్నాళ్ళైంది డివైడర్ కట్టి? కొంచెం బ్యాక్కి వెళ్ళి కొంచెం మీరు చూసుకుంటే అక్కడ ఏమర్థమవుతుంది? డివైడర్ వల్ల ఎఫెక్ట్ పోయిందా ఉందా అది అర్థమవుద్ది మీకు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అవుతాయి, ఏ వీధి పోటు అయినా అవనివ్వండి. అంటే మంచి వీధి పోట్లు ఉంటే ఎవరు అడగరు అనుకోండి, దానివల్ల చెడు ప్రభావం వస్తుందంటేనే అడుగుతారు. ఉత్తరాయణ వీధిపోటు అయినా, తూర్పు ఆగ్నేయం వీధిపోటు అయినా, దక్షిణ నైరుతి వీధిపోటు అయినా, పశ్చిమ నైరుతి వీధిపోటు అయినా అనే అడుగుతారు. ఇవన్నీ దోషపూరితమైన రిజల్ట్స్ ఇస్తుంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి రిజల్ట్స్. కానీ డివైడర్ వచ్చేసింది, మధ్యలో గవర్నమెంట్ కట్టేశారు, సో ఆ రోడ్ ఇంకా అలా తిరిగిపోతున్నారు, ఇటు పక్క రావట్లేదు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తగ్గుతుందా అని. అందుకని నేను ఏమన్నానంటే, కట్టినప్పటి నుంచి కొంచెం ప్రాక్టికల్గా గమనిస్తే మీకే తెలిసిపోతుంది ఉంటుందా పోతుందా అని. అంటే నా అనుభవంలో చూసింది నేను చెప్తాను. డివైడర్ కట్టినంత మాత్రంలో దోషం పోదు, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అది. ఎందుకంటే రోడ్ అక్కడి నుంచి ఉంది, ఆ చూపు డెఫినెట్గా ఇబ్బంది పెడుతుంది. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు వాస్తు యూట్యూబ్ ఛానల్స్లో వీధి పోటు ఉంది, ఎదురుగా గోడ కట్టేయండి అది పోతుంది, ఆ గోడకే పోతుంది. అలా కట్టిన వాళ్ళు నేను చాలామందిని చూశానండి, పోలేదు. మళ్ళీ వచ్చారు నా దగ్గర, గురుగారు ఎవరో చెప్పారు మేము గోడ కట్టామండి ఇంత పెద్దగా, అయినా అసలు ఇబ్బందులు తప్పట్లేదని. ఇవన్నీ కేస్ స్టడీస్, ప్రూఫ్స్. వీధిపోటు ఎఫెక్ట్ పోవాలి అంటే ఎంతవరకు ఉందో ఆ బిల్డింగ్ని సపరేట్ చేసేయాలి, చేస్తే అప్పుడు కానీ పోతుంది ఆ ఎఫెక్ట్. కానీ గోడ కట్టాము, మధ్యలో ఒక డివైడర్ వచ్చింది, ఎదురుగా అశోక ట్రీలు పెట్టాము, పోతుంది? పోదు, డెఫినెట్గా పోదు. కొంతమంది ఏమంటే, ఇప్పుడు అపార్ట్మెంట్స్కి అన్ని స్కై స్క్రేపర్సే కదా, 10 floors 5 floors 30 floors వరకు కూడా ఉంటున్నాయి. కానీ ఒక పోర్ట్ ఉంది అక్కడ, ఉత్తర వాయువ్యం పోర్ట్ ఉంది ఆ మొత్తం గేటెడ్ కమ్యూనిటీకి, ఆ అపార్ట్మెంట్కి. సో పైన ఉన్న వాళ్ళు ఏమడుగుతున్నారు, 10th floorలో ఉన్నామండి మాకు ఎఫెక్ట్ ఉంటుందా? కింద ఉన్నవాడికి ఎక్కువ ఉంటుంది, 10th floor వారికి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అలా షేప్ తీసుకోదు అది. పక్కన వేరే బిల్డింగ్స్ వచ్చాయనుకోండి అక్కడ. అంటే నా అనుభవంలో నేను కొంచెం సీరియస్గా రీసెర్చ్ చేసిన దాంట్లో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, రోడ్ పోర్ట్ ఏముండదు అక్కడ, కానీ ముందు వేరే లేఅవుట్స్లో ఎదురుగా ఇటుపక్క లెఫ్ట్కి రైట్కి అన్ని వరుసగా బిల్డింగ్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా పోర్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అది నువ్వు ఏ ఫ్లోర్లో ఉంటే ఎంతవరకు ఎఫెక్ట్, ఎదురుగున్న బిల్డింగ్ ఎంత హైట్ ఉందో అంతవరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కింద పోర్ట్ ఉంది కదా, అందరికీ ఉంటుందా అంటే అందరికి కూడా ఉంటుంది, కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డెఫినెట్గా పోర్ట్ ఉంటుంది. పోర్ట్ ఎఫెక్ట్ మాత్రం నువ్వు పైన కిందన్నా ఎక్కడున్నా ఉంటుంది. కొంచెం ఇంటెన్సిటీ తగ్గుద్దేమో పైన ఉన్న వాళ్ళకి అంతే, కానీ డెఫినెట్గా ఇబ్బంది పాలవుతారు. కానీ ఉత్తర వాయువ్యంతో పోర్ట్ ఉన్న వాళ్ళు, పై ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళు కొంచెం అక్కడ ఏమనుకుంటున్నారంటే, అంటే ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటారు బయట, ట్రాన్స్ఫర్స్ లేదా బయట దేశాల్లో సెటిల్ అయిపోతారు. సో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అది, కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు. బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మొత్తానికి రోడ్డు పైన వస్తారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అది డిఫరెంట్గా ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయిపోతారు, జాబ్ చేంజ్ చేస్తుంటారు, లేదా దేశాలకు వెళ్ళిపోతారు. బిజినెస్ చేసేవాడైతే మొత్తం టోటల్గా మునిగిపోతాడు. సాయి రక్ష.